ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖలో పెద్ద ఎత్తున ఉత్తరాంధ్ర ప్రజా సంఘాల మేధావులు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ని కేంద్రం ప్రైవేటీకరిస్తే సహించేది లేదని, విధుల నుంచి తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తక్షణం తిరిగి వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. లీడర్ రమణమూర్తి గారిని 56 సంవత్సరాల నుంచి ఉన్నాను. విద్యార్థిగా 66, 67లో ఈ ఉద్యమంలో నేను పాల్గొన్నాను. ఈ రోజున ఈ ప్రజా ఉద్యమం మన లీడర్ రమణమూర్తి గారు స్టార్ట్ చేసిన ప్రజా ఉద్యమంలో కూడా భాగం పంచుకోవడానికి వచ్చాను. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపాధ్యాయుడిగా, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా పనిచేశాను నేను. మనందరికీ తెలుసు, 1992లో కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన మన విశాఖ స్టీల్ ప్లాంట్ ఆదిలోనే ప్రభుత్వం ఉదాసీన వర్గాల 37 బిలియన్ల అప్పుతో స్టార్ట్ అయింది. ఈ రోజున దాన్ని జాతీయకరణ కాకుండా ప్రైవేటీకరణ చేయాలని తలంచడం ప్రభుత్వం చాలా అన్యాయం. కార్మిక ఉద్యమంతో పాటు ప్రజా ఉద్యమం కూడా కావాల్సిన అవసరం ఉన్నది. ఆ ప్రజా ఉద్యమానికి నాంది ఈ రోజున మహాత్మా గాంధీ గారు 150వ జన్మోత్సవం అంబేద్కర్ స్టాచ్యూ నుంచి గాంధీ స్టాచ్యూ జరగటం మురాభం. ఇందులో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు. విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని ఎప్పుడో చెప్పుకున్నాం. ప్రభుత్వ సెక్టర్ లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మనం కొత్తగా ఇవ్వాల్సిన మనం చేయాల్సిన అవసరం ఉంది. విశాఖ ఉక్కు